బ్రేకింగ్ న్యూస్ గద్వాల జిల్లాలో భూభారతిపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రోటోకాల్ రచ్చరేగింది. మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత వర్గీయులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. సరితను స్టేజ్ పైకి ఆహ్వానించలేదంటూ ఆమె అనుచరులు ఆందోళనకు దిగారు. సరితతో పాటే ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా స్టేజ్ పైకి వెళ్లకుండా ఉండిపోయారు. శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొత్తం ఈ చట్టాలంతా కూడా మన సంస్కరించడం జరిగింది. గౌరవనీయులు శ్రీ మల్లు రవి గారిని పార్లమెంట్ సభ్యులను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, భూభారతి సదస్సులో కూడా అటు ప్రోటోకాల్ వివాదం చెలరేగినట్టు తెలుస్తుంది. అసలు అక్కడ ఏం జరిగింది? డీటెయిల్స్ ఏంటి? జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండల కేంద్రంలో నేడు భూభారతి అవగాహన సదస్సు కోసం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దరూర్కు చేరుకున్న వెంటనే ఏర్పాటు చేసిన స్టేజ్ పైకి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సరితా తిరుపతయ్యను పిలవకపోవడంతో ఒక్కసారిగా సరితా వర్గీయులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఆమెను పిలవకపోవడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని ప్రోటోకాల్ తో పైకి పిలవడంతో ఒక్కసారిగా ఈ వివాదం రాచుకుంది. ఎందుకంటే గత కొద్ది సంవత్సరాలుగా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్య నాయకులను కాదంటూ ఒకవైపు పార్టీ మార్పు విషయంలో స్పష్టత లేనటువంటి ఎమ్మెల్యేను అధికారిక కార్యక్రమాల్లో ఏ విధంగా పాల్గొనేటట్లు చేస్తారంటూ కూడా పూర్తి స్థాయిలో వీరు ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో చాలా క్లియర్ గా చూడవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా వీరంతా కూడా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించడం, అదే విధంగా కృష్ణమోహన్ రెడ్డి గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించింది. ముఖ్యంగా పోలీసులంతా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చినటువంటి మంత్రితో పాటు మిగతా వారిని కూడా సురక్షితంగా స్టేజ్ పైకి తీసుకువెళ్లారు. కానీ ఇక్కడ ప్రధానంగా సరిత భర్త అయినటువంటి తిరుపతయ్య మొత్తంగా దీన్ని ఆపాలంటూ పూర్తిగా ఈ యొక్క మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్న క్రమంలోనే ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి విజువల్స్ ను బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ లో చూడొచ్చు. ముఖ్యంగా చాలా రోజులుగా కూడా ఇక్కడ పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే విధంగా కూడా ఒకవైపు సరిత మరియు స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్యలో వివాదం చెలరేగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా గడిచిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి రేవంత్ రెడ్డి సమక్షంలోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరనట్టు చెప్పుకున్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి సడన్ గా ఒక్కసారిగా తిరిగి మళ్ళీ నేను కాంగ్రెస్ లో చేరడం లేదు, అభివృద్ధి పనుల కోసం మాత్రమే రేవంత్ రెడ్డిని కలిశాను, కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్టు కూడా ఆయన చేయడంతో ఇట్లాంటి వ్యక్తిని ఎలా ఆహ్వానిస్తారు, ముఖ్యులకు ఎలా ఏ విధమైనటువంటి మీరు గౌరవం ఇవ్వకుండా ఈ విధంగా ప్రవర్తించడం సరైనది కాదంటూ కూడా పూర్తిగా చెలరేగుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సర్తాజ్. రైట్ శంకర్.